నాకు ముందే తెలుసు. ఇట్లాంటి ఫార్మింగ్ వీడియోస్, ఇట్లాంటి స్లో వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తారు. అయినా సరే నేను చేస్తా ఈ వీడియోలు. ఎందుకు అంటే నేను కూడా ఇట్లాంటి ఒక లైఫ్ స్టైల్ ఉండాలి, అసలు ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అవుతుందా అని అనుకునే రోజులల్లా యూట్యూబ్ వీడియోస్ చూసే ఎస్ ఇది పాసిబుల్ అవుతుంది, మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టినామంటే అవుతుంది అని తెలుసుకొని ఇట్లాంటి ఒక లైఫ్లోకి వచ్చిన నేను. ఫామ్ లైఫ్ ఇట్స్ జస్ట్ లైక్ అ హెవెన్. స్వర్గం కంటే తక్కువేం కాదు. అసలు స్వర్గం ఎక్కడనో లేదు, దేవుడు భూమి మీదనే సృష్టించి ఇచ్చేసిండు మనకి. కానీ మనం తెలుసుకున్నాడు కొంచెం లేట్ అవుతుంది అంతే. సో ఫామ్కి సంబంధించిన వీడియోలు అసలు ఎట్లా వచ్చినాం ఏంటిది అన్నీ కూడా ముందు ముందు చెప్తాను నేను. ఈరోజు ఫామ్లో నా డైలీ రొటీన్ చూపిస్తాను. నేను ఇక్కడ పొద్దున్ననే శనగపిండితోని దోశలు వేసిన అండ్ పన్నీర్ కర్రీ చేసిన. పన్నీర్ హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేసిన నేను, మన ఆవు పాలతో, నాటు ఆవు పాలతోని. పిల్లలు స్కూల్కి రెడీ అవుతారు. వీళ్ళు సొంతగా పనులు చేసుకున్నాడు అనేది చాలా వరకు అయితే ప్రాక్టీస్ చేపిస్తాను నేను. షూ పాలిష్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు పెద్దోని స్కూల్ టైమింగ్స్ వేరు, చిన్నోని స్కూల్ టైమింగ్స్ వేరు. పెద్దగా అయిపోయారు కదా. పెద్దోడు 3rd క్లాస్లో ఉన్నాడు, చిన్నోడేమో KG2లో ఉన్నాడు. సో పెద్దోన్ని స్కూల్కి పంపించేసిన అండ్ చిన్నోడు స్నానం చేసి మంచిగా ఎండలో కూర్చున్నాడు. న్యాచురల్ వైటమిన్ D సోర్స్. అండ్ ఇప్పుడు ఈ కనిపించే చిన్న ఇల్లు ఉంది చూసిండ్రా, దాంట్లోనే ఇదే మా హాల్ రూమ్, అదే మా బెడ్రూమ్, అదే మా కిచెన్ రూమ్, అన్నీ కూడా మొత్తం కూడా దాంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాము. ఇక ఇవి మా బుజ్జి లేగదూడలు. వీని పేరు కన్నయ్య. అండ్ ఫస్ట్ మీరు చూసిన వైట్ కలర్ ఏదైతే ఉందో లేగదూడ, దాని పేరు కణ్మణి. అది మనకు దీపావళి సీజన్లో పుట్టినవి రెండు కూడా. కన్నయ్య ఏమో దీపావళి రోజు పుట్టిండు. అండ్ పిల్లలని స్కూల్కి పంపించేసిన తర్వాత చిన్నోనికి ఒక 1 అవర్ గ్యాప్ ఉంటుంది వాడిని స్కూల్కి పంపించడానికి. ఈ గ్యాప్లో ఏంటంటే మేము కొంచెం ఆవులన్నీ ఏం చేస్తున్నాయి, ఎట్లున్నాయి, బాగా చలి పెడుతుంది కదా, చలికి వాటికి ఏమైనా ప్రాబ్లం అయిందా అవన్నీ కూడా చూసేటందుకు, మందలు ఇచ్చేటందుకు ఆవుల దగ్గరికి ఒకసారి వస్తానమాట. ఇవన్నీ కూడా మన ఆవులు. దీంట్లో నాటు ఆవులు ఉన్నాయి, జెర్సీ ఆవులు ఉన్నాయి, అట్లానే ఒక బర్రె కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మేము ఒకటేసారి కాదు, ఒక్కొక్కటిగా కొన్నామన్నమాట. సో మొత్తానికైతే ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆవు ఏదైతే ఉందో డెలివరీకి రెడీ అయిందనమాట. ఇంకొక 2 రోజులలో దీని డెలివరీ అయిపోతుంది. దీనికి మ్యూకస్ రిలీజ్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పటి నుంచి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దూరంగా కట్టేయద్దు దీన్ని అని చెప్పి జోమన్ సార్ని పిలిచి చూపెట్టిన అన్నట్టు. ఇంకొక 2-3 డేస్లో అది డెలివరీ అయిపోతుంది. ఇక ఆ తర్వాత మనకు 2 లేగదూడలు ఉన్నాయి కదా, దాంట్లో కన్నయ్య వాళ్ళ అమ్మ ఇప్పుడు సడన్గా పెరిగిన చలి వల్ల డౌనర్ సిండ్రోమ్ అని చెప్పి ఒక డిసీజ్ వచ్చి అది చనిపోయింది. సో కన్నయ్యని కూడా దీని దగ్గరనే పాలు తాపిస్తాను అన్నమాట. అది పాలు తాగేటప్పుడు ఖచ్చితంగా దాని ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టాలి. ఎందుకు ముచ్చట్లు పెట్టాలి అంటే, మరి కన్నయ్య వాళ్ళ అమ్మ లేదు కదా, వాడు ఒక్కడే పాలు తాగేదందుకు కనుక పోయిందంటే పొడుస్తుంది అది. సో అట్లా పొడవకుండా ఉండాలంటే నేనంటే జర భయపడుతుంది. అందుకని ముంగట కూర్చొని వాటి రెండింటికి కూడా పాలు తాపిచ్చేసిన. ఇక ఇది మన కుഞ്ഞమ్మ, దీని పేరు కుഞ്ഞమ్మ. ఇది మంచి ఇక్కడ ఛత్తీస్గఢ్ లోకల్ దేశీ ఆవు. దేశీ ఆవు, జెర్సీ ఆవు, బర్రె ఇవన్నీ ఇన్ని రకాలు ఎందుకు పెట్టిండ్రు అంటే ఒక్కొక్క ఆవు పర్పస్ ఒక్కొక్కటిగా మేము డివైడ్ చేసినాము. నాటు ఆవు పాలేమో పిల్లలు తాగడానికి, పన్నీర్ తయారు చేయడానికి యూజ్ చేస్తా. అండ్ బర్రె పాలేమో పెరుగు కోసము, నెయ్యి కోసం యూజ్ చేస్తా. ఇక తర్వాత మన కుందేళ్ళు ఉన్నాయి కదా, కుందేళ్లతో జరసేపు మాట్లాడి కోళ్ళ గుడ్లకు కోళ్ళు ఎట్లున్నాయో చూద్దామని వెళ్ళిన. ఇవన్నీ కూడా మన ఫామ్లో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ముందు ఫామ్ విషయాలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది అంతా కూడా చెప్తా నేను. అండ్ ఇక్కడ కోళ్ళకు ఒక కోడి పిల్లల్ని పెట్టింది, పిల్లలు లేపింది. మరి నిన్న వాటి మధ్యలో వాటికి ఫైటింగ్ అయిందో ఏమైందో కానీ దాని మెడ మీదనైతే చాలా పెద్ద గాయమైంది. ఆ గాయానికి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పేసి నేను మామూలుగా అన్నింటితో పాటు వదిలేయకుండా ఆ కోడిని సపరేట్గా గంప కింద పెట్టి వాటికి మందు కొడతాను అన్నట్టు. అయితే ఇప్పుడు ఫార్మింగ్లో ఇక్కడనైతే మాకు ఇంటికి సరిపడా పాలు, పెరుగు, పన్నీరు ఇవన్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పాలు
అట్లానే సరిపడా కోడిగుడ్లు అయితే మేము బయట నుంచి కొనుడు ఎప్పుడో బంద్ చేసినాము. ఇక్కడ కాదు, మేము అక్కడ సొంత ఇంట్లో, ఇది కూడా మా సొంత ఫామే అయితే, మామూలుగా ఫస్ట్ మేము కట్టుకున్న ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్పేస్ తక్కువ ఉన్నా సరే, మీరు కనుక నా పాత వీడియోలు కనుక చూసిన వాళ్ళు కనుక అయితే మీకు తెలుస్తుంది. అక్కడ కూడా నేను నాటుకోళ్ళు పెంచిన, మా ఇంటికి సరిపడా, పిల్లలకు సరిపడా గుడ్లు మొత్తం కూడా మేము ఇంటి నుంచే యూజ్ చేసేటోళ్ళము. అట్లానే ఇక్కడ కూడా సేమ్ మాకు సరిపడా కోడిగుడ్లు అండ్ మేము తినడానికి కావాల్సిన కోళ్ళు అన్నీ కూడా మాకు ఫామ్ నుంచే వస్తాయి అన్నట్టు. అయితే ఇక్కడ మాకు వీటిని మేము కోళ్ళను ఫ్రీ రేంజ్లా ఇడిచిపెడతాము. వాటికి సపరేట్గా ఏం దాన గీన ఏం వేయాల్సిన పని ఉండదు. అవే మొత్తం అంతా తిరుగుతాయి, తింటాయి. అండ్ కోళ్ళు మనం పెంచిన కోళ్ళు మనం తినద్దు, మన పిల్లల లెక్క అట్లాంటి ఫీలింగ్స్ అయితే నాకు లేవు. ఎందుకు అంటే అవి మనం తినడం కోసమే పెంచుతున్నాం వాటిని. సో కాబట్టి మంచిగా ఫ్రీ రేంజ్లో పెరిగిన కోళ్ళ గుడ్ల క్వాలిటీ కానీ మాంసం క్వాలిటీ కానీ మంచిగా ఉంటుంది. మరి నాన్ వెజిటేరియన్ అవ్వడం వల్ల అట్లా ఏమన్నా ఏందా అనేది నాకు తెలియదు, కానీ మొత్తానికైతే మా ఇంట్లోనే నాటుకోడి, మా పిల్లలు నాటుకోడిను రాగి సంకటి చేసుకుందామమ్మా అంటే సాయంత్రానికి ఒక కోడి పుంజును బట్టి కోసినాం అన్నట్టు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి చెప్పడానికి, అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లలో నేను చెప్తా. తప్పకుండా ఫాలో అవ్వండి. ఫార్మింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది పెడతా.